అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. సమస్యలు ప్రారంభమైనప్పుడే సంక్షోభాలు వస్తుంటాయి. సంక్షోభాలు ప్రారంభమైనప్పుడు సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిస్థితి అది అవుతుందా లేదా అన్నది 4వ తారీఖు తేలుతుంది. ఇప్పటిదాకా అందుతున్నటువంటి లెక్కల ప్రకారం అయితే కనుక దాదాపుగా బీఆర్ఎస్ అనేటువంటిది 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది అన్నది. అదే జరిగితే కనుక రేవంత్కి ఒక రకంగా బెనిఫిట్ ఏంటి అంటే కాంగ్రెస్ని ఆ స్థాయికి తీసుకొచ్చాడు పార్లమెంట్లో. క్రిందసారి 3 స్థానాలకు పరిమితమైనటువంటి పార్టీని అన్నాడు. అయితే కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుందంటే అది రేవంత్కి పెద్ద రిస్క్ అవుతుంది. ఖచ్చితంగా రేపు పొద్దున సెంట్రల్లో మోడీ సర్కార్ వచ్చి ఇక్కడ కనుక బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించిందా రేవంత్కి పార్టీలో సొంత సంక్షోభం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో అసంతృప్తులు ఉన్నా నిగ్రహించుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో అయితే ప్రతిదానికి బట్టి విక్రమార్కను వెంటబట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బట్టి విక్రమార్క తన పని తను చేసుకోవాల్సి వస్తుంది, కానీ రేవంత్ పక్కన పెట్టుకు తిప్పట్లేదు. తనతో సమానంగా చూడటం మానేశారు. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తున్నారు. పూర్తిగా వన్ మ్యాన్ షోగా బిగిన్ చేసేశారు. అంతకుముందు అందరినీ కలుపుకుని పోయినటువంటి రేవంత్ నిదానంగా ఇచ్చేశారు. రేపు పొద్దున దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? కాంగ్రెస్ సెంటర్లో పవర్లోకి రాకపోతే వీళ్ళల్లో రేపు పొద్దున అసంతృప్తి అసమ్మతులు వస్తాయి. అప్పుడు మాట వినకపోతే బీజేపీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా పార్టీని చీల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా పార్టీని చీల్చి టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఏం జరుగుతుందన్నటువంటి చూడాల్సి ఉంది.